సమంత రాజ్ నిడుమోరు జంట గత కొంతకాలంగా వార్తల్లో ఉంటోంది. ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవలి కాలంలో రాజ్తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం, అలాగే శుభం సక్సెస్ సెలబ్రేషన్స్ కు కలిసి హాజరవడం వంటి అంశాలపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత చేసిన పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ ఫోటోలో సమంత ఆయన భుజంపై చెయ్యి వేసి నడుస్తుండగా, మరో ఫోటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. వీరిద్దరిని ఇలా చూసిన నెటిజన్స్ వారికి కంగ్రాట్స్ చెప్తున్నారు. చూస్తుంటే త్వరలో వారు గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నారుగా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే దర్శకుడు రాజ్ నెడుమోరుతో సమంత ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తాజా పరిణామాలు మరింత బలాన్నిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా వెకేషన్స్ లో ఉన్న సమంత రాజ్తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వారి మధ్య ఉన్న సంబంధంపై మళ్లీ చర్చ మొదలైంది. సమంత తన అమెరికా ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తన స్నేహితులతో కలిసి ఉన్న ఆ ఫొటోస్లో రాజ్ నిడుమోరుతో ఆమె చాలా సన్నిహితంగా కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలను చూసిన పలువురు అభిమానులు, నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రాజ్ డీకే ద్వయం దర్శకత్వంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్, హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల్లో సమంత నటించింది. ఈ సిరీస్ల షూటింగ్ సమయంలోనే రాజ్ నిడుమోరుతో ఆమెకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారిందని, ఇద్దరు డేటింగ్లో ఉన్నారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. ఈ వృత్తిపరమైన బంధమే వారి మధ్య ప్రేమాయణానికి దారితీసిందనే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం తనపై వస్తున్న వార్తలను ఉద్దేశించి అన్నట్టుగా, ఇతరుల మాటలు పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండాలి, జరగాల్సింది జరగనివ్వాలి అంటూ సమంత ఇన్స్టాగ్రామ్లో ఓ తాత్వికమైన పోస్ట్ పెట్టారు. ఇప్పుడు రాజ్తో ఫోటోలు బయటకు రావడంతో ఈ డేటింగ్ వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత కెరీర్, రిలేషన్షిప్ స్టేటస్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సమయంలో మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారిందని, ఇప్పుడు తమ మధ్య రిలేషన్షిప్ని అధికారికం చేశారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాణి పాత్రలో నటించిన సమంత ఆ తర్వాత సిటాడెల్, హనీ బన్నీ కోసం రాజ్ అండ్ డీకేతో కలిసి పనిచేసింది. ఈ సమయంలోనే రాజ్తో బాండింగ్ మరింత బలపడిందని కథనాలొచ్చాయి. సమంత కెరీర్ చాయిస్లు, అలాగే నిర్మాతగా ప్రయత్నాలకు కూడా రాజ్ నిడుమోరు సమంతకు వెన్నెముకగా నిలుస్తున్నారని, ఆ ఇద్దరి మధ్య స్నేహాన్ని మించి ఇంకేదో జరుగుతోందన్న గుసగుసలు కూడా ఇప్పటికే వేడెక్కించాయి. అందుకు తగ్గట్టే పలు పెద్ద ఈవెంట్లలో ఈ ఇద్దరు జంటగా కలిసి కనిపిస్తున్నారు. కలిసి ఫోటోలకు తరచూ ఫోజులు కూడా ఇస్తున్నారు. ఇక సమంత స్వయంగా అతనితో సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిపై నెటిజన్లు కామెంట్లతో వేడెక్కిస్తున్నారు. ఇప్పుడు కూడా అమెరికా డెట్రాయిట్లో ఈ జంట చెయ్యి కలిపి అత్యంత సన్నిహితంగా కనిపించారు. ఈ జోడీ ఇటీవల జరిగిన తానా సభల కోసం అమెరికాలో ఉన్నారు. అక్కడ పబ్లిక్ గానే రాజ్, సమంత భుజం చుట్టూ చేతిని వేసి తమ మధ్య బాండింగ్ ఎవరికి అంతు చిక్కనంత అని హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. శ్యామ్, రాజ్ మధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్లో వర్కౌట్ అవుతోన్నట్టు కనిపిస్తోంది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది అధికారికమేనా అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించగా, శ్యామ్ మీరు ఇలా ఉండడం సంతోషంగా ఉంది అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇక సమంత, రాజ్ నిడుమోరు ఇతర స్నేహితులతో పాటు ఓ రెస్టారెంట్లో విందులో పాల్గొన్న ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే తమ రిలేషన్షిప్ గురించి సమంత కానీ రాజ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. నటిగా మాత్రమే కాకుండా ఇటీవల నిర్మాతగా శుభం అనే చిత్రాన్ని కూడా నిర్మించి మంచి హిట్ అందుకుంది. వెబ్ సిరీస్లు, ఇతర ప్రాజెక్టులతో అభిమానులను పలకరిస్తూ తెగ సందడి చేస్తోంది. అయితే సమంత నటించిన శాకుంతలం, ఖుషి వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అలాగే దానికి తోడు అనారోగ్య సమస్యలతో స్వల్ప విరామం తీసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే చిత్రంతో పాటు రక్త బ్రహ్మాండ్, ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ సిరీస్ను రాజ్, డీకేలు తెరకెక్కిస్తుండగా ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సిరీస్ నిలిచిపోయిందని వచ్చిన పుకార్లపై దర్శకులు క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతోందని స్పష్టం చేశారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటున్నారు. ఫిట్నెస్, ఫ్రెండ్షిప్స్, వ్యక్తిగత జీవితం వంటి విషయాల్లో అభిమానులతో తెగ మమేకమైపోతున్నారు.
ఇటీవల కీర్తి సురేష్తో కలిసి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ముంబైలో ఫోటోగ్రాఫర్స్ వలన సమంత కాస్త అసౌకర్యానికి గురికాగా అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్చల్ చేసింది. ఇదిలా ఉంటే సమంత తాజా పోస్టుపై పెద్ద ఎత్తునైతే చర్చ జరుగుతుండగానే రాజ్ నిడుమోరు భార్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏ మతమైనా చెప్పేది ఒకటే, తన పనులతో ఇతరులను గాయపరచొద్దు, ఇదే జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం అంటూ ఓ తాత్విక సందేశాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారామె. సమంత రాజ్తో కలిసి ఉన్న వెకేషన్ ఫోటోలను షేర్ చేసిన కొద్దిసేపటికే శ్యామాలి ఈ పోస్టు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక శ్యామాలి నుంచి ఈ తాత్విక స్పందన రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భర్త ఫోటోల వల్లే ఆమె ఆవేదన చెంది పరోక్షంగా ఈ సందేశాన్ని పంచుకోనుండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక శ్యామలి ఇలాంటి పోస్టులు పెట్టడం ఇదే మొదటిసారి అయితే కాదు. సమంత రాజ్పై వార్తలు మొదలైనప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా పోస్టులపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. గతంలో నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందలేమని, కాలం అన్నింటినీ బయట పెడుతుందని, కర్మే సమాధానం చెబుతుందని ఆమె పెట్టిన పోస్టులు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే సమంత దర్శకుడు రాజ్ నిడుమోరు డేటింగ్లో ఉన్నారని, రాజ్ తన భార్యకు విడాకులిచ్చి సమంతను పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం అయితే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఇప్పుడు ఫోటోలు వైరల్గా మారిన తర్వాత త్వరలోనే వీరి పెళ్లి అని, ఇక డౌటే అవసరం లేదని, మ్యారేజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిందని, పెళ్లి తేదీ ఇదేనంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ దీనిపై అటు సమంత కానీ ఇటు రాజ్ కానీ స్పందించలేదు. దీంతో ఇది నిజమే అని అంతా నమ్ముతున్నారు. ఇదే విషయం చాలా కాలంగా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది సమంత. మరోసారి వీరిద్దరూ క్లోజ్గా ఉన్న ఫోటోలను తాజాగా పంచుకోవడంతో నెటిజన్లు స్పందిస్తూ ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇంతకంటే బాగా అర్థమయ్యేలా చెప్పడం ఎలా అంటున్నారు. ఇదే వీరి మధ్య రిలేషన్ని స్పష్టం చేస్తుందంటున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి సమంత వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల నాట్స్ వేడుకల్లో పాల్గొన్న సమంత స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వేడుకలకు రావడానికి, అమెరికా ఆడియన్స్ను కలవడానికి 15 ఏళ్లు పట్టిందని ఎమోషనల్ అయింది. యాంకర్ సుమాను పట్టుకుని ఏడ్చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఇక సమంత రాజ్ నిడుమోరు సంగతి ఇలా ఉంటే టాలీవుడ్లో మరో జంట కూడా ఎప్పుడూ హాట్ టాపిక్గా మారుతూనే ఉంటుంది. వాళ్లే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరి గురించి కూడా ఎప్పుడూ పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ ఇద్దరు మాత్రం తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ను అధికారికంగా ప్రకటించడం లేదు. ఇండైరెక్ట్గానే లీకులు ఇస్తూ ఉంటారు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన పర్సనల్ లైఫ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు. నాకు 35 ఏళ్లు, ఖచ్చితంగా సింగిల్ కాదు అంటూ స్పష్టంగా చెప్పారు. దీంతో రష్మికతో ఇప్పటికే వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే విజయ్ మాత్రం రష్మిక పేరును ప్రస్తావించకుండా పర్సనల్ విషయాల్లో ప్రైవసీకి విలువిస్తానని అన్నారు. ఓ నటుడిగా క్రేజ్ అందుకోవాలని, గుర్తింపు రావాలనే కోరిక ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రైవసీగా ఉండాలన్న ఆలోచన కూడా కలుగుతుంది. ఇదొక సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అని వివరించారాయన. విజయ్ ఇలా చెప్పడంతో ఆయన రిలేషన్ స్టేటస్ గురించి నెట్లో మళ్లీ చర్చ మొదలైంది. ముఖ్యంగా రష్మికతో కలిసి ఎయిర్పోర్ట్ వెకేషన్స్లో కనిపించిన ఫోటోలు ఇప్పుడు నిజమయ్యాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్లో విజయ్, రష్మిక కలిసి కనిపించడం, అదే కారులో ప్రయాణించడం మరింత ఊహాగానాలకు దారితీసింది. గతంలో రష్మిక కూడా విజయ్పై ప్రేమతో ఓ కామెంట్ చేయడంతో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయినా ఇప్పటి వరకు ఈ ఇద్దరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తానికి కింగ్డమ్ ప్రాజెక్టుతో పాటు విజయ్, రష్మిక స్టోరీ కూడా మరోసారి హాట్ టాపిక్గా మారింది. కింగ్డమ్ తర్వాత విజయ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందే పీరియాడికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దేవరకొండ. ఆ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇక వీరిద్దరి కాంబో సెట్ అయితే రాహుల్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హైప్ సృష్టించే అవకాశం ఉంది. మరి ఇటు సమంత, రాజ్ నిడుమోరు, అటు విజయ్, రష్మిక తమ ప్రేమ పెళ్లిపై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.